ఈ మూవీ 2025 అక్టోబర్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ లయన్స్ గేట్ ఓటీటీలో తెలుగు లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతోంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా. ఈ మూవీ కథ మొత్తం ఆగ్రాలో సీనియర్ టూరిస్ట్ గైడ్గా పనిచేసే విష్ణు పరేష్ రావల్ చుట్టూ తిరుగుతుంది. గత 25 ఏళ్లుగా ఆయన తాజ్మహల్ ఇతిహాసాన్ని టూరిస్ట్స్కి వివరిస్తూ ఉంటారు. అయితే ఒకరోజు ఆయన మాట్లాడిన వీడియో ఒక కాంట్రవర్షియల్ విషయం వల్ల వైరల్ అవుతుంది. దానితో ఆయన పైన హిస్టరీని తప్పుగా చెప్తున్నారని నిందలు వేసి జాబ్ నుండి తీసేస్తారు. ఆ అపమానాన్ని భరించలేక విష్ణు తను నమ్మిన నిజాన్ని నిరూపించడానికి కోర్ట్ మెట్లెక్కుతారు. తాజ్మహల్ నిజంగా షాజహాన్ కట్టించిందా లేక దీని వెనుక ఇంకెవరో ఉన్నారనే పాయింట్ని ఆయన కోర్టులో ఎలా ఆర్గ్యూ చేశారు, ఆ ప్రాసెస్లో ఆయన ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ పరేష్ రావల్ గారు. ఆయన యాక్టింగ్ చాలా న్యాచురల్గా మరియు ఇంటెన్స్గా ఉంది. ప్రతి డైలాగ్ని ఆయన చెప్పే విధానం ఓఎంజీ సినిమాని గుర్తుచేస్తుంది. మనం చిన్నప్పటి నుండి చదువుతున్న హిస్టరీని ప్రశ్నించే విధానం కొంచెం కొత్తగా మరియు ఆలోచింపజేసేలా ఉంది. ఎస్పెషల్లీ కోర్ట్ రూమ్ సీన్స్లో ఇచ్చే కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. హిస్టరీ గురించి మనం తెలుసుకునే విషయాల్లో ఇంకో సైడ్ కూడా ఉండొచ్చు అనే పాయింట్ని బోల్డ్గా చూపించారు. సినిమా లెంగ్త్ చాలా ఎక్కువైపోయింది. దగ్గర 165 నిమిషాలు. 2-3 సార్లు నెక్స్ట్ హియరింగ్ అని సాగడీయడం వల్ల ఆడియన్స్కి కొంచెం ఓపిక నశిస్తుంది. టెక్నికల్గా సినిమా ఇంకా బాగుండాల్సింది. చాలా సీన్స్లో గ్రీన్ మ్యాట్ వాడిన విషయం క్లియర్గా తెలిసిపోతుంది. అది చూడ్డానికి కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది. లీడ్ రోల్ తప్ప మిగతా క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ అంతగా లేదు. వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు కంటే ఏదో స్క్రిప్టెడ్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు సాంగ్స్ చాలా యావరేజ్గా ఉన్నాయి. అవి ఒక సీరియల్ ఫీలింగ్ని ఇస్తాయి. సో ఓవరాల్గా మీకు హిస్టరీ, కాంట్రవర్షియల్ టాపిక్స్ లేదా కోర్ట్ రూమ్ డ్రామాలు అంటే ఇష్టం ఉంటే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఇది పూర్తిగా ఫ్యామిలీతో కలిసి చూసే కంటెంట్. ఎలాంటి వల్గారిటీ లేదు. కానీ నార్మల్ కమర్షియల్ మూవీస్ కోరుకునే వాళ్ళకి మాత్రం ఇది కొంచెం బోరింగ్గా అనిపించచ్చు. సినిమా ఒక క్లియర్ కంక్లూజన్ ఇవ్వదు, కానీ మీ మైండ్లో కొత్త ప్రశ్నల్ని మాత్రం రేస్ చేస్తుంది. నా రేటింగ్ 2.6/5 స్టార్స్. మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.